2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎన్ని రకాల కర్మలు ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. మనం చాలా వీడియోస్లో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, అది ఏ ఏ రాశుల మీద, ఏ ఏ నక్షత్రాల మీద, ఎవరెవరి మీద, వ్యక్తుల మీద, రాశుల మీద, అంటే జీవరాశుల మీద ఎవరి మీద పడుతుందో ప్రతిదీ డీటెయిల్గా చూస్తున్నామండి. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటే అందులో 3 కర్మలు ఉంటాయమ్మా. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన జీవితంలో గతంలో, అదే పూర్వ జన్మలో కానీ లేకపోతే గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి కాలంలో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ. ఏదైనా అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాపము కావచ్చు, పుణ్యము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది సంచిత కర్మ. దాని యొక్క పర్యవసానంగానే, దాని యొక్క రిఫ్లెక్షన్గానే మనం ఈ మానవ జన్మ అనేటువంటిది ఎత్తామండి. మనం మాత్రమే కదమ్మా, కనిపించేటువంటి జీవరాశులు ఏదైనా కుక్క కానీ, లేకపోతే గోవులు కానీ, లేకపోతే ఏదైనా సరే పులి కానీ, సింహము కానీ, ఏదైనా సరే ఏ జన్మ ఎత్తినా కర్మ యొక్క ఆధారితంగానే అవన్నీ జన్మిస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతము. అయితే ఆ సంచిత కర్మ అనేటువంటిది ఒకేసారి ఉన్న మొత్తము కూడా మన మీద రుద్దింపబడో లేకపోతే ఒకేసారి మనం అనుభవించేటువంటిది కాదండి. మనం దానికి తగినట్టుగా ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క జీవితంలో, ఒక్కొక్క క్షణంలో దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. అయితే రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందమ్మా. అంటే కరెంట్లీ నడిచేటువంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నామండి. ఇదే సమయానికి మనం వేరే ఇంకొక ప్రదేశంలో కూడా ఉండొచ్చు. మనం గత 10 నిమిషాల క్రితం వరకు శివుడికి నమస్కారం చేసుకున్నాం. అదే 10 నిమిషాల్లో ఏదో చేయకూడని తప్పు కూడా చేయొచ్చు. ఒక 10 నిమిషాల క్రితం వరకు శివనామస్మరణ చేసాం. అదే 10 నిమిషాల్లో ఒక అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు. అంటే ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఎలాంటి మాట మాట్లాడాలో, ఎలాంటి పనులు చేయాలనేటువంటిది విజ్ఞత, వివేకము అనేటువంటిది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనం తీసుకునే నిర్ణయం అన్నమాట. ఈ సమయంలో ఒకరికి సహాయం చేయొచ్చు, ఒకరి దగ్గర దొంగతనము చేయొచ్చు. సో దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. సో అందుకే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం ఏంటి అంటే భగవన్ నామస్మరణ చేయడం, ధర్మ ఆచరణ చేయడం ద్వారా మనకుండేటువంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రారబ్ధ కర్మ వల్ల మనకు ఒక అవకాశం ఇచ్చారమ్మ. అయితే రాబోయేటువంటిది ఇంకొకటి ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే మూడవది అనమాట. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సో అక్కడ ఏదైనా మనకు బలమైనటువంటి ఒక పాపం మనం చేసి ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్, నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య చిన్న వయసులోనే బాధపడుతూ ఉన్నారు. అది వాళ్ళకి పూర్వ జన్మ ద్వారా చేసిన కర్మ వల్ల వచ్చింది అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో మనకి కనబడుతోంది. ప్రారబ్ధ కర్మ వల్ల వాళ్ళని ఒక శాంతి ప్రక్రియలో కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి కర్మకి ప్రాయశ్చిత్తం చేయడమే ప్రారబ్ధ కర్మ. సో దానివల్ల ఆ దోషము అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ పాపము అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవడం వల్ల ఆగామి కర్మ రాబోయే రోజుల్లో కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి. అంటే ఆ దోషము కానీ, ఆ పాపము కానీ, ఆ బాధ కానీ, శ్రమ, ఒత్తిడి ఏది కనబడకుండా రాబోయే రోజులు మనకి అనుకూలంగా కానీ ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రారబ్ధ కర్మలో ధర్మ ఆచరణ ఒకటి, ప్రాయశ్చిత్తం ఒకటి చాలా అవసరం అమ్మ. కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా మీరు చెప్పిన పై మూడిట్లో మిథున రాశి వారికి ఏ కర్మ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే అమ్మా, మిథున రాశి వాళ్ళకి అధిపతి బుధుడు. సో ఇందులో సంచారం చేసేటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు కావచ్చు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు కానీ, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు కానీ. సో వీళ్ళకి మెజారిటీ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ విమెన్ మనం తీసుకుంటే అండి, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా చూస్తారు. 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగము మిథున రాశి వాళ్ళకి కనబడుతుందండి. ఎస్పెషల్లీ ఫర్ విమెన్ అనమాట. ద్వికళత్ర యోగ దోషము అంటామమ్మ దాన్ని. అంటే మ్యారిటల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, లేకపోతే మ్యారేజ్ అనేటువంటిది అవ్వకపోవడం కానీ, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జాతకాల్లో సప్తమాధిపతి వక్రగతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అవ్వడం 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చిన మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ పెళ్లి కాదు. అన్ని దగ్గర దాకా వచ్చి కట్ అయిపోతున్నాయండి, వెళ్ళిపోతున్నాయండి అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. సో దానికి కావచ్చు. లేకపోతే ఇన్కన్సిస్టెంట్ మనీ ఫ్లో అండి. ఎందుకంటే ద్వితీయాధిపతి చంద్రుడు ఎలా అయితే పౌర్ణమికి వృద్ధి చెంది అమావాస్యకి మళ్ళా క్షీణగతిలోకి వెళ్తారో, అలాగనే సంపాదన కూడా, సేవింగ్స్ కూడా అలాగనే నిలబడకుండా వెళ్ళిపోతాయండి. అంటే ఒక్కొక్కప్పుడు విపరీతంగా డబ్బులు ఉంటాయి, ఒక్కొక్కప్పుడు చేతిలో చిల్లీకవ్వ ఉండదు, అప్పు చేయాలేమో అనేటువంటి ఒక భయాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకు ఉండేటువంటి బలం ఏమిటి అంటే వీళ్ళ యొక్క తెలివితేటలండి, మేధాశక్తే వీళ్ళ బలము. మిథున రాశి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే వాళ్ళ తెలివితేటలే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్.
వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. తర్వాత మల్టిపుల్ టాస్కింగ్ పీపుల్ అండి, ఒకేసారి 10 రకాల పనుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు, ఒకేసారి 10 మందికి సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళే మిథున రాశి వాళ్ళు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలమ్మా. 6వ స్థానానికి అధిపతి కుజగ్రహ సంచారము కాబట్టి ఈ బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, లీగల్ లిటిగేషన్స్ అండి, కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, వాహన ప్రమాదములు కానీ, చర్మ వ్యాధులు కానీ తీవ్రంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగానే సర్వైకల్ స్పాండిలైటిస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈ స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఇబ్బందులు, తర్వాత సయాటికా పెయిన్స్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కానీ. ఆయుష్ బ్రహ్మాండంగా ఉంటుందండి, 84 సంవత్సరాల పైబడి ఆయుష్ ఉంటుంది. బట్ ఆరోగ్య సమస్యలు అనేటువంటివి చాలా అధికంగా ఉంటాయి. చిన్న వయసులోనే కరెక్ట్గా 25 సంవత్సరాల దగ్గర నుంచి 35 సంవత్సరాల మధ్యలోనే అనారోగ్య సమస్యలు, గొడవలు, ఇబ్బందులు అనేటువంటివి ప్రారంభం అయిపోతాయి వీళ్ళకి. ఇక్కడ ఏంటంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదం వాళ్ళకి మేజర్లీ మనం తీసుకుంటే వీళ్ళ యొక్క జీవితంలో సెటిల్మెంట్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఉద్యోగం రావడం లేదు, లేకపోతే ఉద్యోగం చేస్తారు, చిన్న చితక ఉద్యోగం చేస్తారు, తర్వాత నేను ఎదగాలి అనేటువంటి ఆలోచన, నా ఆకాంక్ష అవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 30 సంవత్సరాలు వచ్చాక వాళ్ళకి ఆలోచన పుడుతుంది. నేను సెటిల్మెంట్ చాలా బాగుండాలి, నా కెరీర్ బాగుండాలి, నేను కూడా ఫోకస్ చేయాలి, నేను సంపాదించాలి, నేను జీవితంలో ఎదగాలనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 30 సంవత్సరాల దాకా. 30 సంవత్సరాల దాకా వాళ్ళు ఏదో టైంపాస్ చేసినట్టుగా జీవితంలో అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప ఏది ముందుకు వెళ్ళదు. సో తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే ఆరుద్ర నక్షత్రం, ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి జీవితంలో తిరుగులేనటువంటి నక్షత్రం అండి, శివుడి యొక్క నక్షత్రం ఇది. వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే అనారోగ్యము, పాయిజనస్ అండి. అంటే జీవితంలో ఒకానొక టైంలో సడన్లీ డౌన్ఫాల్ అనేటువంటిది చూడటం. సడన్లీ డౌన్ఫాల్ అండి, రాహు వల్ల చాలా సడన్గా ఒక్కసారిగా వీళ్ళు పైకి వెళ్తారు, తర్వాత ఒక్కసారిగా కిందకి రావడం. ఫుడ్ పాయిజన్ అయిందండి, లేకపోతే ఏదో తిన్నారు, మా చిన్నపిల్లలు ఆరుద్ర నక్షత్రం ఏదో తిన్నారు, అది పడక హాస్పిటల్లో జాయిన్ చేసిన అది ఎక్కడికో సివియర్ కండిషన్కి దారితీసిందండి. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆరుద్ర నక్షత్రానికే కనబడుతూ ఉంటాయమ్మ. తర్వాత మనం చూస్తే కనుక 12వ స్థానం అధిపతి చూడండి ఎవరంటే శుక్రుడు. ఓవర్ ఎక్స్పెన్సెస్ అనమాట. చేతిలో చిల్లీగవ్వ నిలబడకపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఓవర్ ఎక్స్పెన్సెస్. 2nd లార్డ్ చంద్రుడు అవడానికి, 12th లార్డ్ శుక్రుడు అవడానికి కూడా అదే కారణం. డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు. అది దేనికైనా, విద్య కోసం కానీ, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ కోసం కానీ, లగ్జరీ కోసం కానీ, దేనికోసమైనా కావచ్చు. చేతిలో డబ్బులు అనేటువంటివి నిలబడకపోవడము ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారండి. సో తర్వాత పునర్వసు నక్షత్రం అండి. పునర్వసు నక్షత్రము అంటే ఒక వెల్తీ నక్షత్రం. ఎందుకంటే గురుడు అండ్ బుధుడి యొక్క శక్తి, అంటే పరిపూర్ణమైన శుభగ్రహాల యొక్క వీక్షణ ఉండేటువంటి నక్షత్రం అనమాట. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళ జీవితంలో ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఒక టిప్ ఏంటి అంటే, మా జీవితంలో మాకు ఇది కలిసి రావట్లా, లేకపోతే మేము చేసాం ఓడిపోయాం, మేము చేసాం నష్టపోయాం అనుకుంటే సెకండ్ ఛాన్స్ మళ్ళా చేయండి. రెండోసారి తప్పకుండా మీరు గెలుస్తారు. రెండోసారి ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశం పునర్వసు నక్షత్రానికి ప్రకృతి ఇస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మిథున రాశికి సందర్భంగా 2026 సంవత్సరంలో మనం తీసుకుంటే 10వ స్థానంలో శనిగ్రహ సంచారం కనబడుతోందండి. 10వ స్థానము అంటే ఏంటి అంటే కంటక శని. కంటక శని దేని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందమ్మా? కెరీర్ మీద, చేసేటువంటి పని మీద, కర్మ మీద, లేకపోతే వృత్తి మీద, వ్యాపారాల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక వ్యాపారంలోనో వృత్తిలోనో వాళ్ళు ఉన్నప్పుడు దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం. కంటక శని యొక్క ప్రభావం కోసం జాతకం ఏం చెప్పింది అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది ఒంటరిగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో చాలామంది ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడో చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, విదేశాలు వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ జాబ్ కోసం ఎంత ట్రై చేసినా అది చాలా కష్టం, అది రాదు. సో కానీ అక్కడ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, అక్కడ డబ్బులు సరిపోవు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో పార్ట్ టైం జాబ్ అంటూ చేస్తున్నారు. పర్ఫెక్ట్లీ మనం చెప్పాలి అంటే కంటక శని ప్రభావం ఇలాగే కనబడుతుందండి శాస్త్రం చెప్పిన ప్రకారం. అంటే తల్లిదండ్రులకు దూరంగా వేరే ప్రాంతంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, డబ్బులు సరిపోకపోవడం, శ్రమ ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ, సంతృప్తి ఉండదు. సో మిథున రాశి వాళ్ళు ఎవరు చూస్తూ ఉన్నా శని యొక్క ప్రభావం మీకు దేని మీద ఇబ్బంది పెడుతోంది అంటే కెరీర్ మీద ఇబ్బంది పెడుతోంది. కర్మ ప్రాయశ్చిత్తం అవ్వకపోతే కనుక ఆ కెరీర్ మీద చాలా ఇబ్బందులు అనేటువంటివి. నాట్ ఓన్లీ 2026 అండ్ 2027లో కూడా ఈ కంటక శని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. సో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. దీంతో పాటుగానే ఈ యొక్క జూన్ 1వ తారీఖు దాకా 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది లేదు. పదే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. సో జూన్ 1వ తారీఖు దాకా ఆర్థిక విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, వృత్తి విషయాల్లో కానీ, పెళ్లి విషయంలో కానీ,
పార్ట్నర్షిప్లో, ఇన్వెస్ట్మెంట్లో, బిజినెస్లో పెట్టేటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే అవమానపడడం, నష్టపోవడం, ధననాశనము, డబ్బులంతా కూడా వెళ్ళిపోతాయి, ఖర్చు అయిపోతాయి, అంతే తప్ప ఉపయోగము అనేటువంటిది కనబడదమ్మా. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే వాళ్ళకున్న కంటక శని వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేయడం అండ్ కెరియర్లో లాస్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటాం అని చెప్పడం జరిగింది కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఏ విధంగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ ఉండేటువంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అని చెప్పి 2వ సంవత్సరం మనం చేసేటువంటి 2వ సంవత్సరము ఈ ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చన, ఇంట్లో ధన ధాన్య సమృద్ధి కలగాలి, గురుబలం పెరగాలి. మిథున రాశి వాళ్ళకి గురుబలం పెరిగితే వీళ్ళ తెలివితేటల మీద వీళ్ళే సంపాదించుకుంటారు. లక్ష్మీ గణపతి హోమం అండి, ఎందుకంటే వ్యాపారంలో మంచి విజయాలు సాధించాలి కాబట్టి. తర్వాత నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, శత్రుపీడ కానీ, నరఘోష కానీ, నెగటివ్ ఎనర్జీస్ కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము. తర్వాత ఇంట్లో అఖండమైన సిరి సంపదలు వర్ధిల్లడానికి కమలాత్మిక అమ్మవారికి హోమం అండి. తరువాత ఉన్నటువంటి స్థాయి నుంచి ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పుడు మనం చెప్పుకున్న కెరీర్ మీద ఇంపాక్ట్ చేస్తోంది శని భగవానుడి యొక్క గతి. సో ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, ప్రమోషన్లు రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, రాజశ్యామల అమ్మవారి హోమం అండి. తర్వాత శ్రీరుద్ర హోమం, గురువు యొక్క బలం పెరగడంతో పాటుగా రాహు యొక్క దోషం శాంతి కలగాలి. రాహు అనేటువంటి ఆయన డైవర్షన్స్ ఎక్కువగా కలగజేస్తూ ఉంటారు అన్నమాట, క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఆయన యొక్క దోషం నుంచి బయటికి రావడానికి శ్రీరుద్ర హోమము, వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా ఆ రోజు తప్పకుండా అందుకోండి. ఏ విధంగా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుందంట? తప్పకుండా అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరు చూస్తూ ఉన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో స్వయంగా హోమాది క్రతువుల్లో కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.